హలో ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్లో ఫ్యూ కాంపోనెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా, డాకర్ కాంపోనెంట్స్. ఈ పెండింగ్ ఫ్యూ ఉన్నాయి, వాటి గురించి ఈ క్లాస్లో కంప్లీట్ చేసేద్దాం. ఒకటి ఏమేమి పెండింగ్ ఉన్నాయంటే సిఎండి, ఎంట్రీ పాయింట్, ఏఆర్జి, ఎక్స్పోజ్, ఈఎన్వి. వీటి గురించి మనకు పెండింగ్ ఉన్నాయి. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ సిఎండి చూద్దాం. సిఎండి అంటే చెప్పాను కదా, ఇది ఓన్లీ వన్ టైంలో యూజ్ చేస్తాం, లైక్ రన్ కాంపోనెంట్ లాగా. రన్ కాంపోనెంట్ ఏమో మల్టిపుల్గా యూజ్ చేస్తామని చెప్పాను కదా. ఇన్స్టాన్స్ నేను క్రియేట్ చేసుకున్నాను, ఇది తెలుసు కదా హౌ టు క్రియేట్ ఇన్స్టాన్స్ అనేది. నేను ఆల్రెడీ కనెక్ట్ కూడా అయ్యాను. ఇప్పుడు డోకర్ ఫైల్ రాద్దాం. సిఎండి చూద్దాం. మీకు రన్ కూడా రాస్తాను. ఇది ఏంటంటే ఇది ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సిఎండి అనేది మనకి కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాను కదా. అవి రెండు డిఫరెన్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఏపీటీ అప్డేట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఎకో కమాండ్ ఇద్దాం. ఎకో ఏంటంటే నెక్స్ట్ నేమ్ ఇద్దాం. మోటివేట్ మైండ్స్ అని ఇద్దాం. సేవ్ చేస్తున్నాను. ఎస్కేప్ :WQ సేవ్ అయింది. నేను ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాను. డోకర్ ఇమేజ్ బిల్డ్ BUILD బిల్డ్ -i-t. ఏం నేమ్ ఇద్దాం? ఇమేజ్ నేమ్ CMD డెమో డాట్. చూడండి, క్రియేట్ అయింది ఇమేజ్ అనేది. ఇక్కడ చూడండి, అప్డేట్ కూడా అయింది. APT అప్డేట్ అనేది. డోకర్ కంటైనర్ క్రియేట్ చేద్దాం. డోకర్ -itd రన్ ఇవ్వాలి కదా. రన్ -itd -నేమ్. ఇక్కడ కంటైనర్ నేమ్ ఇద్దాం CMD COM. ఏ ఇమేజ్ నుంచి క్రియేట్ చేస్తున్నామో ఆ ఇమేజ్ నేమ్ ఇవ్వాలి, CMD డెమో. చూడండి, కంటైనర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం డోకర్ PS-A అని ఇద్దాం. చూడండి, మనం ఇది ఏం చేస్తా అంటే యాక్చువల్గా కమాండ్ అనేది CMD అనేది బై డిఫాల్ట్ బిన్ బ్యాష్ కమాండ్ తీసుకుంటుంది. మరి CMDలో ఏమి ఇవ్వకపోతే మనం చూడండి, ఎక్కువ మోటివేట్ మైండ్ ఇచ్చాం కండి, బై డిఫాల్ట్ ఇది వాడుకుంది. మనం రన్ టైంలో కూడా ఇంకొక ఇమేజ్ని కూడా క్రియేట్ చేద్దాం. దీన్ని బేస్ చేసుకొని ఇంకొక కంటైనర్ని ఇక్కడ రన్ టైంలో ఇంకొకటి ఏదైనా ఇద్దాం. ఎకో అంజీ అని ఇస్తున్నాను. చూడండి, కంటైనర్ క్రియేట్ అయింది కదా. సెకండ్ కంటైనర్ చూద్దాం. ఎకో అంజీ అని వచ్చిందా. మనము రన్ టైంలో ఏమన్నా ఇచ్చుకోవడానికి ఈ CMD అనేది యూజ్ చేస్తాం. ఇది CMD. నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ చూద్దాం. డోకర్ ఫైల్ సిమిలర్ టు CMD లాగే ఉంటుంది ఎంట్రీ పాయింట్, కానీ ఎంట్రీ పాయింట్కి హై ప్రయారిటీ ఉంటుంది. మనం రన్ టైంలో బేస్ కమాండ్ అనేది ఎంట్రీ పాయింట్లో వచ్చుకొని రన్ టైం కమాండ్ని CMDలో వచ్చుకోవచ్చు అన్నట్టు. నేను దాన్ని మీకు ఎలా అనేది ఇప్పుడు ఇంకొక డోకర్ ఫైల్ రాసి చూపిస్తాను.
డోకర్ ఫైల్ ఇప్పుడు రన్ అలాగే ఉంచేద్దాం. మనం ఎంట్రీ పాయింట్ ఇద్దాం. ఎంట్రీ పాయింట్ నేను ఇక్కడ apt ఇన్స్టాల్ డబుల్ కోట్స్లు ఇచ్చుకోవాలి అన్ని. ఇది బేస్ కమాండ్ అన్నట్టు, ఇన్స్టాల్ -y. మనం ఏ టూల్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటామో అవి మనం సిఎండిలో ఇచ్చుకోవచ్చు, రన్ టైంలో కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు -y ఇక్కడ నేను ఏం కమాండ్ ఇస్తున్నా అంటే గిట్ ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాను. సేవ్ చేస్తున్నాను. రన్ టైంలో మనకి ఇప్పుడు ఇది గిట్ ఇస్తుంది. మనం ఈ ఫైల్ని బిల్డ్ చేద్దాం. బిల్డ్ -t ఎంట్రీ ఇమేజ్ అని అన్నట్టు, కరెంట్ వర్కింగ్ డైరెక్ట్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు రన్ టైంలో గిట్ అనేది ఇన్స్టాల్ కావాలి. డోకర్ ఇమేజెస్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు మనం ఎంట్రీ ఇచ్చుకున్నాం కదా, డోకర్ రన్ -itd -name ఏం ఇమేజ్ ఇద్దాం, ఎంట్రీ encon కంటైనర్ నేమ్ ఇది. అది మనము ఏ ఇమేజ్ నుంచి, ఎంట్రీ ఇమేజ్ నుంచి ఎంట్రీ. ఇప్పుడు చూడండి రన్ టైంలో ఇన్స్టాల్ ఆల్రెడీ ఆ ఇమేజ్లో ఉన్నట్టుంది, అంటే ప్రీవియస్గా నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు రన్ టైంలో httpd ఇద్దాం. httpd కంటైనర్ నేమ్ మారుద్దాం. కర్ల్ కమాండ్ ఇద్దాం. కర్ల్ చూడండి రన్ టైంలో ఇన్స్టాల్ అవుతుందా కర్ల్. ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. మళ్ళీ httpd ఇద్దాం. మనం కంప్లీట్ కంటైనర్ నేమ్ మార్చాలి ప్రతిసారి. దెన్ ఇంకేం ఇద్దాం, పింగ్ ఇద్దాం. పింగ్ కంటైనర్ నేమ్ మార్చాలి. చూడండి సింగిల్ ఇమేజ్ యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ ఇన్స్టాల్ చేస్తున్నామా, మల్టిపుల్ కంటైనర్స్ క్రియేట్ చేసుకుంటున్నామా. ఈ విధంగా రియల్ టైంలో, రన్ టైంలో ఏదన్నా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏదైనా చేయాలన్నా కానీ ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సారీ, అది మనం కరెక్ట్ చేయలేదు. ఇది IPUTILS-ping అని ఇవ్వాలంటారు. చూడండి ఇప్పుడు ఇన్స్టాల్ అయింది. ఈ విధంగా మనం మల్టిపుల్ రన్ టైంలో క్రియేట్ చేసుకోవడానికి, ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ విధంగా ఎంట్రీ పాయింట్ అండ్ సిఎండి కాంబినేషన్లో యూజ్ చేసుకోవచ్చు. ఇవ్వండి ఈ రన్ టైమ్ అండ్ సిఎండి కమాండ్స్. నెక్స్ట్ ఏం మనకు పెండింగ్లో ఏముందంటే ఏఆర్జీ అంటే ఏంటి, ఈఎన్వి అంటే ఏంటి అనేది, ఎక్స్పోజ్ అంటే ఏంటి, ఈ మూడు చూద్దాం. ఏఆర్జీ అంటే తెలుసు కదండి, we can override the value of the runtime. We can not
ఓవర్ రైట్ ఈఎన్వి వాల్యూస్ యూజ్డ్ ఫర్ ద రియల్ టైం. తెలుసు కదా అసలు వీటిని ఏంటంటే ఈ ఈఎన్వి ఐఆర్జీ ఏంటంటే మనం వాల్యూస్ని డిఫైన్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. ఆ వాల్యూస్ అనేది ఏఆర్జీలో రన్ టైంలో మనం ఇలా ఇప్పుడు ఎలా చేసాం అలా రన్ టైంలో మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఈఎన్వి వాల్యూస్ అనేది మనం రన్ టైంలో చేంజ్ చేయాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. డోకర్ ఫైల్ కదా, డోకర్ ఫైల్లోకి వెళ్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే సేమ్ ఇవి ఎంత ఉంచుదామా వచ్చేసి ఏఆర్జీ కమాండ్ చూద్దాం. ఏఆర్జీ ఇక్కడ నేమ్ ఇస్తున్నాము, నేమ్ ఎన్జీ ఈఎన్వి కోర్స్ డెవోప్స్ ఇస్తున్నాను. ఇప్పుడు మనం వీటిని టెస్ట్ చేద్దాం. ఎకో మై నేమ్ ఈజ్ డాలర్ నేమ్ అంటే వేరియబుల్స్ని మనం ఈ విధంగా కాల్ చేసుకోవచ్చు అన్నట్టు. మై నేమ్ ఈజ్ దిస్ అండ్ ఐ am teaching dollar COURS కోర్స్. ఈ విధంగా రాశాను, సేవ్ చేసుకుందాం. ఇప్పుడు క్లియర్ చేస్తున్నా టెర్మినల్. ఇప్పుడు డోకర్ ఇమేజ్ని బిల్డ్ చేద్దాం. డోకర్ బిల్డ్ -t డాట్ నేమ్ ఏమి ఇచ్చుకుందాం, టెస్ట్ అని ఇస్తాను. టెస్ట్ వేరియబుల్స్ అనేది పెద్ద అనిపిస్తుంది, టెస్ట్ వి అని ఇస్తాను. చూడండి రన్ టైంలో ఎకో కాల్ చేసింది చూడండి. మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, జస్ట్ ఆ డిఫైన్ చేసుకున్న వాటిని ఇక్కడ ఇచ్చాం. చూడండి, హాయ్ మై నేమ్ ఈజ్ అంజీ అండ్ ఐ ఆమ్ టీచింగ్ డెవోప్స్. మనం ఈఎన్వి వాల్యూస్ని రన్ టైంలో చేంజ్ చేయలేము. ఈ పేరు అనేది చేంజ్ చేయొచ్చు. మనం ఏంటంటే మల్టిపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇది కాన్స్టెంట్గా ఉంటుంది డెవోప్స్ అనేది, ఈ పేరు మారుతూ ఉంటుంది కదా. ఇప్పుడు రన్ టైంలో పేరు ఎలా ఇచ్చుకోవాలో కమాండ్ ఏంటో చూద్దాం. డోకర్ PUIL build -t test v version 2 డాట్. ఇప్పుడు రన్ టైంలో చేంజ్ చేద్దాం. PUIL build -arg ఈక్వల్ టు ఇక్కడ ఏ వేరియబుల్ నేమ్ అనేది చేంజ్ అవ్వాలి. నేను వరుణ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు జస్ట్ ఎంటర్ చేయండి. రన్ టైంలో పేరు చేంజ్ అయిందా? హై మై నేమ్ ఈజ్ వరుణ్, ఐ ఆమ్ టీచింగ్ డెవోప్స్. చూడండి, ఈ విధంగా మనం రన్ టైంలో ఆర్గ్యుమెంట్స్ని ఓవర్ రైట్ చేయొచ్చు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని మనం ఓవర్ రైట్ చేయలేం. ఇది ఇన్సైడ్ ద కంటైనర్ మాత్రమే యూజ్ చేయగలుగుతాం. ఇప్పుడు మనకి ఇంకో పెండింగ్లో ఏముంది, జస్ట్ ఎక్స్పోజ్ అనేది జస్ట్ మనము డాక్యుమెంటేషన్ పర్పస్ పోర్ట్ నెంబర్ ఏంటి ఈ ఫైల్కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం HTTP URLs వాడుతున్నాము, వాటికి పోర్ట్లు ఏమున్నాయి అవనేది ఈ ఫైల్ చూసినప్పుడు అర్థం చేసుకోవడం కోసం మాత్రమే యూజ్ చేస్తుంటాం. మ్యాక్సిమం లేబుల్, మెయింటైనర్, ఎక్స్పోజ్ ఇవన్నీ డాక్యుమెంటేషన్ పర్పస్ కోసమే ఎక్కువ యూజ్ చేస్తుంటాం.
ఇప్పుడు ఎక్స్పోజ్ ఇస్తున్నాను. ఎక్స్పోజ్ పోర్ట్ నెంబర్ 8080. జస్ట్ సేమ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. డోకర్ రన్ బిల్డ్ చేద్దాం. బిల్డ్ exp -t exp. చూడండి, ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఎక్స్పోజ్ని కూడా. అది ఇప్పుడు డాకర్ ఇమేజెస్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ క్లియర్ చేస్తున్నాను. డాకర్ ఇమేజెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇమేజెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎక్స్పీని కంటైనర్కి చేద్దాం. డోకర్ రన్ -it d -name ex అని ఇచ్చి exp ఇమేజ్ నుంచి క్రియేట్ చేయమని చెప్తున్నాం. క్రియేట్ అయింది. డోకర్ ఏదైనా రన్నింగ్లో ఉన్నాయో చూద్దాం. చూడండి, మనం ఇప్పుడు పోర్ట్ ఇచ్చుకున్నాం కదా 8080, అది మనకి రన్నింగ్లో ఉంది. ఈ విధంగా మనం పోర్ట్ నెంబర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇదండి టోటల్ కంపోనెంట్స్ గురించి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినా కామెంట్స్లో మీరు టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.